మహబూబాబాద్ జిల్లాలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేఖన్ కీలక వివరాలు వెల్లడించారు. తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో ప్రేమలీల అనే మహిళ మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును దొంగిలించి పారిపోతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన వికాస్ కుమార్, శుభం కుమార్ అనే నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. గ్రామస్తుల సహకారంతో పోలీసులు వెంబడించి పొలంలో పారిపోతున్న నిందితులను పట్టుకున్నారు. నిందితులు ఇంతకు ముందు కూడా పలు నేరాల్లో జైలు శిక్ష అనుభవించారని ఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించామని చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు గ్రామస్తులను అభినందించారు. ఉదయం 7:30 ప్రాంతంలో మాటేడు గ్రామం అవుట్స్కర్ట్స్లో ఒక లేడీ ద్వారా మనకు కంప్లైంట్ వచ్చింది. అమ్మ పేరు ముత్తం ప్రేమలీల. ఆమె ఒకటే వాకింగ్ చేసినప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక బైక్ మీద వచ్చి ఆమెకి కొంచెం అట్లా నైఫ్ చూపించి కొంచెం ఆమె కొట్టడం కూడా జరిగింది. అది కొట్టిన తర్వాత అది ఆమె దగ్గర ఉన్న గోల్డ్ పుస్తకాలు అది ఆల్మోస్ట్ అరౌండ్ 27 గ్రామ్స్ అంటే అరౌండ్ 3 తులా గోల్డ్ది చైన్ స్నాచ్ చేసి వాళ్ళు అక్కడ నుంచి పారిపోయిన తర్వాత అంటే ఆ అమ్మాయి ఇచ్చిన సమాచారం మీద మన వాళ్ళు ఇమీడియట్ డిఎస్పీ తొర్రూరు గారు, సిఐ తొర్రూరు గారు ప్లస్ మిగతా మన ఇద్దరు ఎస్ఐ తొర్రూరు, ఎస్ఐ దంతాలపల్లి వాళ్ళు ఇమీడియట్ వాళ్ళ నెట్వర్క్ వాడే లోకల్ అక్కడ దంతాలపల్లిలో ఉన్న ఇద్దరు బ్లూ కోల్డ్ కానిస్టేబుల్ దాంట్లో మెయిన్ గణేష్ అండ్ లోకేష్ వాళ్ళకి వార్త చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. అంటే ఇట్లా ఫలానా ఇద్దరు వేరే లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు, అంటే వాళ్ళకి తెలుగు రాదు, హిందీలో మాట్లాడతాను, ఇద్దరు బైక్లో ఉన్నారు, ఆ బైక్ పల్సర్ బైక్. తర్వాత వాళ్ళ ఓవరాల్ డిస్క్రిప్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ అంటే వాళ్ళ ముందు నుంచి అది బైక్ పోయిన తర్వాత వాళ్ళు ఆ బైక్కి ఫాలో చేశారు. ఫాలో చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ మధ్యరాల సూర్యాపేట జిల్లాలో కూడా వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మా లోకల్ ఎస్ఐ గారు అక్కడ కొంతమంది లోకల్ పబ్లిక్కి ఎస్పెషలీ ఈ మల్యం లింగయ్య, పాకా సాయి, పాకా ఉదయ్, భిక్షాపతి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. ఉదయం